శ్రావణ శుద్ధ పంచమి, నాగపంచమి, గరుడ పంచమి. ఈ రోజున నాగేంద్ర స్వామిని, గరుత్మంతుణ్ణి ఆరాధించాలి. చాలా ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ పంచమి రోజున నాగుల పంచమి చేసుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. ఈ సందర్భంగా మీరు పట్టణాల్లో, నగరాల్లో ఉండేటువంటి వాళ్ళు దయచేసి పుట్టల్లో పాలు పోయకండి. అది తప్పు. ఎందుకంటే నగరాల్లో, పట్టణాల్లో, ఆలయాల్లో ఉండేటువంటి పుట్టల్లో ఎక్కడా కూడా నగరాల్లో పాములు ఉండవు. అలా పోసి పాలు వృధా చేయడమే. గ్రామాల్లో అయితే కనుక పాములుంటాయి, పట్టణాల్లో ఉండవు. అయితే మీరేం చేయాలి? ఆలయాల్లో ఉండేటువంటి సర్ప ప్రతిమల మీద కొన్ని ఆవు పాలు, ఒక 4-5 చెంచాల ఆవు పాలు పోసి, కొన్ని ఆవు పాలను నివేదన చేసి, ఆ నివేదించినటువంటి ఆవు పాలను తీర్థంగా తీసుకోవాలి. గుర్తుంచుకోండి, ఆవు పాలే, గేదె పాలు కాదు. గేదె పాలు నైవేద్యాలకు పనికిరావు. తర్వాత చాలామంది ఏం చేస్తుంటారనంటే, పుట్టలు ఉన్నటువంటి చోట లేదా ఆలయాల్లో కూడా కోడిగుడ్లను పెడుతూ ఉంటారు, పాములకు ఇష్టం కదా అని చెప్పేసి. ఇది చాలా పొరపాటు. మనము పూజించేటువంటి సర్పాలు దేవతా సర్పాలు. దేవతా సర్పాలు ఇలాంటి కోడిగుడ్లు మొదలైనటువంటి వాటి జోలికి రావు. కనుక కోడిగుడ్లు పెట్టడం అనేటువంటిది చాలా తప్పు. మామూలు సర్పాలు వేరు, దేవతా సర్పాలు వేరు. కనుక ఈ తప్పు చేయకండి. తర్వాత బాణాసంచా కాలుస్తూ ఉంటారు పుట్టల దగ్గర. అది చాలా తప్పు. ఈ తప్పు చేయకండి. అలా చేసేటువంటి వారిని ఆపండి. తర్వాత గరుడ పంచమి అని కూడా ఉంది కదా ఈరోజు. ఈ రోజున గరుత్మంతుని యొక్క ఆవిర్భావ చరిత్ర వినాలి. గరుత్మంతుడు ఏ విధంగా జన్మించాడు ఏంటి అనేది. తర్వాత గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం. కనుక ఈ రోజున గరుత్మంతుని పూజించుకుంటూ మీకున్నటువంటి వాహనాలను ఓం గరుడాయై నమః అనేటువంటి నామంతో మీ వాహనాలను పూజించుకోండి. వాహనము గరుత్మంతుని స్వరూపంగా భావించుకొని ఈ వాహనాలను ఈ రోజున మీరు పూజించడం వలన మీకు ఉండేటువంటి ఈ ప్రమాదాలు మొదలైనటువంటి వాటి నుంచి మీరు రక్షింపబడతారు. కనుక మీరు వాడేటువంటి వాహనాన్ని గరుత్మంతుని స్వరూపంగా భావిస్తూ ఓం గరుడాయై నమః అనుకుంటూ పూజ చేయండి. వాహన పూజకు సంబంధించినటువంటి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇస్తాను. వాహన పూజను చూడండి. మరియు గరుడుని యొక్క చరిత్ర, నాగుల పంచమి యొక్క పూర్తి సందేశాత్మక వీడియో, ఈ 3 వీడియోల లింక్స్ నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీరు పూర్తి సమాచారం కోసము చూడండి. చక్కగా నాగుల పంచమిని శ్రద్ధగా జరుపుకోండి. సర్పదోషాలతో బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున నాగేంద్ర స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి.